నుండి తీయబడినటువంటి వాక్య భాగాన్ని ఆదికాండము 18వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదమైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగిన. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవునికి అబ్రహాముకు మధ్య జరుగుతున్న సంభాషణ ఇది. ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే దేవుడు, అబ్రహాము, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. ఇక్కడ ఏమని రాయబడ్డదంటే, ఇక్కడ వీరిద్దరూ దేని గురించి ఆలోచన చేస్తున్నారంటే సొదొమ గొమొర్రా అనబడుతున్నటువంటి పట్టణం గురించి. ఈ పట్టణాన్ని దేవుడు చూసినప్పుడంట ఆ పట్టణం యొక్క పాపం అనేది ఆకాశానికి కట్టిందంట. ఆ పట్టణం యొక్క పాపం అనేది, ఆ పట్టణ ప్రజల యొక్క దోషాలు ఆకాశాన్ని కట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నాయి అంట. ఆ పాపములన్నీ, ఆ పాపములు అలాగా దేవుని దగ్గర మొరపెడతా ఉంటుంటే దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఈ పట్టణం పాడైపోతుంది, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు నశించిపోతున్నారు, ఈ పట్టణం అంత దోషభరితమైనది, పాపభరితమైనది, ఈ పట్టణాన్ని భూమి మీద ఉంచితే వీరితో పాటు అనేకులు పాడైపోతారు, అనేక మంది నశించిపోతారు, చెడిపోతారు అనేసి దేవుడు ఆ పట్టణాన్ని పాడు చేయాలనుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేయాలనుకున్నాడు. పాడు చేయాలి అని అనుకొని అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాము దగ్గర నుంచి ఆ పట్టణాన్ని పాడు చేయడానికి బయలుదేరుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దగ్గర నుంచి బయలుదేరుతా ఉంటుంటే అబ్రహాము కుటుంబంలో పుట్టినటువంటి తన తమ్ముని కుమారుడైనటువంటి లోతు అనబడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడయ్యా అంటే, ఇదిగో పాడైపోయిన ఆ పట్టణంలో నివసిస్తా ఉన్నాడు. ఈ లోతు గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతుడైన లోతు. ఎవరంట? లోతు నీతిమంతుడంట. ఇప్పుడు ఆ నీతిమంతుని కాపాడడం కోసం అబ్రహాము తన యొక్క తమ్ముని కుమారుడు నీతిమంతుడైన లోతును కాపాడుకోవడం కోసం దేవునితో పెనుగులాడుతా ఉన్నాడు. ఏమని? అయ్యా, ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మంది నీతిమంతుల్ని పాపులతో కూడా నాశనం చేస్తావా? ఒకవేళ 40 మంది నీతిమంతులుంటే ఆ 40 మంది నీతిమంతుల్ని ఆ పాపులతో కూడా చంపేస్తావా? ఒకవేళ 5 ఉంటే, ఒకవేళ 3 ఉంటే, ఒకవేళ ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడై ఉంటే ఆ పట్టణాన్ని పాడు చేస్తావా అని ఇలాగ మాట్లాడుతూ దేవునితో అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ అబ్రహాము మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక్కగానొక్క నీతిమంతుడు కాపాడబడాలి. గట్టిగా చెప్పండి, ఆమేన్ చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఒక్క నీతిమంతుడు ఉన్నా చాలు, ఆ పట్టణంలో నుండి అతడు కాపాడబడాలి. పాపులతో నీతిమంతులను ఎందుకు పాడు చేయాలి, పాపులతో పాటు నీతిమంతులను ఎందుకు నాశనం చేయాలి అనేసి ఈ యొక్క అబ్రహాము మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆ పట్టణంలో ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ ఒక్క నీతిమంతునైనా కాపాడండి అయ్యా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని బ్రతిమాలుతున్నాడు. అబ్రహాము దేవుని బతిమాలుతున్నాడు. నా కుటుంబంలో 5 ఉంటే, ఇదిగో ఒకడు మంచోడు ఉంటే ఆ 4 బట్టి, ఇదిగో ఆ ఒక్కని బట్టి 4 నువ్వు పాడు చేస్తావా? ఆ 4 బట్టి నీతిమంతుడైనటువంటి ఆ ఒక్కని పాడు చేస్తావా? అది కుదరదు. నీతిమంతుడు కాపాడబడాలి, నీతిమంతుడు బ్రతకాలి, నీతిగా జీవించే వాళ్ళు ఇదిగో పరిపాలించాలి, నీతిగా బ్రతికేటువంటి వారు కావాలయ్యా
దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు కాపాడబడాలి. నీతిమంతులు ఏం కావాలి? కాపాడబడాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే చూడండి, ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 12వ వాక్య భాగం. చదవండి గట్టి. ఎందుకో అదే పడుతున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. నీతిమంతులు ఏం చేస్తాడంట? దేవుడు పరిశోధిస్తాడంట. పరిశోధనలు పెట్టి ఆ నీతిమంతుల్ని పదే పదే ఏం చేస్తాడంటే పరిశోధిస్తా ఉంటాడంట. ఎందుకు? ఆ నీతిమంతుడు పరిశోధించబడినప్పుడే అతడు నీతిమంతుడుగా నిలబడతాడా పడిపోతాడా అని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశోధన చేస్తున్నాడంట. పరిశోధన చేస్తూ ఇంకో చోట ఏమని అంటున్నాడంటే చూడండి, కీర్తనలు 5వ అధ్యాయం 2వ వాక్య భాగం చదవండి. కీర్తనలు 5వ అధ్యాయము 2వ వాక్య భాగం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. ఒక నిమిషం. 5:12 చదవండి. 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకసారి గట్టిగా గట్టిగా ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నమాట, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు దేవుడవు నీవే. నీతిమంతులను ఆశీర్వదించేటువంటి వారు ఎవరయ్యా అంటే మన ప్రభు అయినటువంటి యేసయ్య. యేసయ్య ఏం చేస్తాడంటే నీతిమంతులను దినదినము వర్ధిల్ల చేస్తా, దినదినము వారిని ఆశీర్వదిస్తా ఉంటాడు. ఎవరిని? నీతిమంతులను. ఆ మాట చాలా చక్కగా రాయబడింది. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఏమని రాయబడిందో తెలుసా? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు నీవేనయ్యా. నీతిమంతులు ఆశీర్వదించబడాలంటే నీ ద్వారానేనయ్యా. నీతిమంతులు బాగుపడాలి అంటే నీ ద్వారానేనయ్యా. నీతిమంతులను ఆశీర్వదించేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ఆశీర్వదించడు. నీతిగా బ్రతికే వారిని, నీతి కలిగి జీవించే వారిని, వారిలో అవినీతి అనేది లేకుండా ఏ వ్యక్తి అయితే ఉంటాడో, అవినీతికి సంబంధించిన కార్యాలు ఏ వ్యక్తులైతే లేకుండా ఉంటాయో, ఏ వ్యక్తి అయితే నీతిమంతుడిగా బ్రతుకుతాడో వారినంట దేవుడే ఆశీర్వదిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఒక వ్యక్తి ఎలాగ నీతిమంతుడిగా మార్చబడతాడు? ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడాలి అంటే, అసలు ముందు నీతిమంతుడు ఆశీర్వదించబడాలి అంటే ఆ వ్యక్తి ఎలాగ నీతిమంతుడిగా మార్చబడతాడు? ఎలా తనకి నీతి కలుగుతుంది అంటే బైబిల్లో నుండి తీసి చదవండి. కొన్ని మాటలు చదువుకుందాం. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడిగా మార్చబడతాడు? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ అధ్యాయము 9వ వాక్య భాగం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్య భాగం. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి ఆ మాట అక్కడ రాయబడిన మాట 9వ వాక్యంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒక మనిషిలో ఎప్పుడు నీతి కలుగుతుంది? ఒక మనిషి ఎప్పుడు నీతిమంతుడుగా మార్చబడతాడు? అమ్మా నకిల్ తమల పైకెత్త నకిల్ తిరిగి. ఒక మనిషి ఎప్పుడు నీతిమంతుడుగా మార్చబడతాడు అంటే మొట్టమొదటిగా లేఖనాల్లో రాయబడిన ప్రకారం యేసయ్య రక్తము మన మీద ప్రోక్షించబడినప్పుడు. హల్లెలూయా. దేవుని రక్తం మనలో అణువణువు ప్రోక్షించబడినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఒక మనిషిలోనికి నీతి రావాలి అంటే, ఇదిగో లోకంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వారందరూ నీతిమంతులు అంటే కాదు. మరి నీతిమంతులు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క వ్యక్తి ఇదిగో నీతిమంతులుగా మార్చబడతారు. ఇప్పుడు యేసయ్య రక్తం ఏం చేస్తుందంట? మనలో ఉన్న పాపాలన్నిటిని కడిగేస్తుందంట. అన్నిటిని కడిగేసి మనం ఏం చేస్తుందంటే నీతిమంతులుగా మారుస్తుందంట. చప్పట్లు కొడుతుందేమన్నా మనం మహిమపడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తంలో ఉన్న శ్రేష్టమైనటువంటిది ఏమిటి అంటే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఎంతమంది యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డారు? యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ ఎవరయ్యా అంటే నీతిమంతుల సంతానము. నీతిమంతుల సంతానం. ఇప్పుడు ఒక వ్యక్తికి నీతి ఎప్పుడు కలుగుతుంది అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే. ఈ లోకంలో ఎవరు మన కొరకు రక్తం చెందించలేదు. మనవారు మన కొరకు రక్తం చెందించలేదు. మన బంధువులు మన కొరకు రక్తం చెందించలేదు. మనం ప్రేమించినటువంటి వారు మన కొరకు రక్తం చెందించలేదు. కానీ మన కొరకు రక్తం చెందించినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా మార్చబడతాం. మన హృదయాలలో ఇదిగో నీతి అనేది కలగాలి అంటే క్రీస్తు రక్తముతో మనం కడగబడాలి. క్రీస్తు అనే రక్తముతో కడగబడాలి. అప్పుడు మాత్రమే మనము నీతిమంతులుగా మార్చబడతాం. అలాంటి నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట కూడా చదవండి. తీతుకు రాసిన పత్రికలో ఒక మనిషి ఎప్పుడు నీతిమంతుడిగా మార్చబడతాడు అంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్య భాగం. మనమాయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి బిగ్గరగా, చేతులు పైకెత్తి హల్లెలూయా. మన మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒక మనిషి ఎలాగ నీతిమంతుడిగా మార్చబడతాడు? అమ్మా, ఎవరు రక్తం? మీ ఆయన రక్తమా? లేకపోతే? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎవరి రక్తం వల్ల నీతిమంతులుగా మార్చబడతాం? అంతేనా తల్లి? అంతే. యేసయ్య రక్తమే కావాలి మనకి. యేసయ్య రక్తంతో కడగబడితేనే నీతిమంతులుగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో మాటను మనం చదివినట్లయితే తీతుకు రాసిన పత్రికలో అక్కడ ఏమంటున్నాడంటే మనమాయన కృప వలన. ఎవరి కృప వలన? దేవుని కృప వలన. యేసయ్య కృప. మనం పాట పాడుకుంటాం చూడండి అప్పుడప్పుడు, యేసయ్య నీ కృప అని. ఆయన కృప లేకపోతే మనలో ఏది లేదు. ఆయన కృప లేకపోతే మన కాలు పనిచేయదు. ఆయన కృప లేకపోతే మన తలకాయ పనిచేయదు. ఆయన కృప లేకపోతే మన బాడీ పనిచేయదు. ఆయన కృప లేకపోతే మనం భూమి మీద కూడా ఉండలేం. ఆయన కృప ద్వారా మాత్రమే కాపాడబడుతున్నాం. ఆయన కృప ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది దేవుని కృపను పొందుకుంటున్నారు? దేవుని కృపను ఎంతమంది పొందుకుంటున్నారు? దేవుని కృప ఎప్పుడు దొరికింది? అసలు దేవుని కృపను పొందుకోవాలంటే
దేవుని కృప ఎప్పుడు దొరుకుతుంది? 3 గంటల నుంచి 6 గంటల్లో. ఎవరైనా ఉదయకాలం ప్రార్థన చేసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, మీరు ప్రార్థన చేసే సమయం ఏంటంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల లోపు నువ్వు ప్రార్థన చేస్తే దేవుని విస్తారమైన కృప మీ మీదకు కుమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుని కృప ఎప్పుడు దొరికింది? వేకువజామునే దొరికింది. తెల్లవారుజామున 6 గంటల తర్వాత 9ంటికి పోయి కూర్చొని కృప అని అడిగితే కృప దొరకదు. 10ంటికి కూర్చొని కృప అని అడిగితే కృప దొరకదు. 7ంటికి కూర్చొని అయ్యా ఈరోజు నాకు నీ కృప కావాలయ్యా అంటే కృప దొరకదు. కృప దొరికే సమయం ఏది అంటే ఇదిగో 3 గంటల నుంచి 6 గంటల లోపు. ఈ 3 గంటల నుంచి 6 గంటల లోపు నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే, ఎంతగా దేవుని బ్రతిమాలితే అంత విస్తారమైన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ద్వారా మాత్రమే మనకు నీతి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అదే రోమిలకు రాసిన పత్రిక 5:1 అధ్యాయంలో ఏమని ఉంటుందంటే విశ్వాసము వలన నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి. ఏదన్నా పని చేయాలన్నా విశ్వాసం ఉండాలి. ఏదన్నా జరగాలి అన్నా విశ్వాసం ఉండాలి. ఏదన్నా అనుకున్నా అది మన జీవితంలో జరగాలి అంటే విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం? యేసయ్య మీద విశ్వాసం ఉండాలి. కొంతమందికి విశ్వాసం అనేది ఉండదు. ఎప్పుడు కూడా అవిశ్వాసమే, అవిశ్వాసపు మాటలే. వారి నోటి నిండా కూడా అంతా అంటారు చూడండి, అపశకనమైన మాటలే. ఎప్పుడు వారికి మాటలు ఎలా ఉంటాయంటే అవి విశ్వాసముతో కూడిన మాటలుగా ఉండవు. విశ్వాసంతో కూడిన మాటలుగా ఉంటాయి. ఎప్పుడు అవిశ్వాసపు మాటలే, ఎప్పుడు అవిశ్వాసంతో కూడిన మాటలే మాట్లాడతారు. అందుకనే ఈ అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడే వారి జీవితాల్లో ఏ మాత్రం కూడా కార్యాలు జరగవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే విశ్వాసులుగా ఉండాలి. దేవుని మీద మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలంటే గొప్ప విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు ఏమంటాడంటే ఇదిగో ఆవగింజంత విశ్వాసం ఉండి ఎడలా. ఎంత విశ్వాసం అమ్మా? ఆవగింజ ఎంత ఉంటది? కొంచెం అంటే ఎంత ఉంటది? అసలు అది కనబడిద్దా? కనబడదు, కొద్దిగా ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట ఇక్కడ ఉన్న కొండ ఇక్కడ నుంచి లేచి అక్కడ పడును గాక అంటే ఇక్కడ నుంచి లేచి అక్కడ పడిపోద్దంట. ఆమేన్, హల్లెలూయా. ఎలా? ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట ఇక్కడ ఉన్న కొండ అక్కడ పడును కాకంటే పడిపోతాం. మరి అసంటప్పుడు అలాంటప్పుడు మన జీవితంలో కూడా విశ్వాసంతో ఉంటే మనకు కార్యాలు జరగవా? ఆవగింజంత విశ్వాసం ఉంటేనే గొప్ప కార్యాలు జరుగుతుంటే మనలో ఇంకా ఎక్కువైన విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? బహు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసయ్య అంటే ఎప్పుడు విశ్వాసం ఉండాలి. నువ్వు మరణ పరిస్థితుల్లోకి వచ్చినా కూడా, చావు అంచుల మట్టుకు వచ్చినా కూడా నీలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఏ మాత్రం కూడా తక్కువ కాకూడదు. చావు బతుకుల్లో ఉన్నా కూడా నీలో విశ్వాసం అనేది తక్కువ కాకూడదు. ఎప్పుడు విశ్వాసముతోనే నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లాజరు చనిపోయాడు, 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు. 3 రోజులు సమాధిలో పెట్టబడి వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు ఏడుస్తా ఉన్నారు. యేసు ప్రభు 3 రోజుల వరకు వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. సువార్త ప్రకటిస్తా ఉంటే యేసు ప్రభుకి వర్తమానం అందిస్తే ఇదిగో పలానా లాజరు చనిపోయాడు అని చెప్తే యేసయ్య ఏం చేశాడంటే ఇక్కడ పని ముగించుకున్నాక వస్తానని చెప్పాడు. సరే అనేసి ఇతను చనిపోయాడు కదా, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే కంపు కొట్టిపోతాడు అనేసి లాజర్ని ఏం చేశారంటే వాళ్ళ బంధువులు చుట్టాలు అందరూ వచ్చి పాడిని కట్టి పాడి మీద తీసుకొని పోయి ఒక సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి సమాధిని ఏం చేశారు? ఒక పెద్ద బండను పెట్టారు.
ఆ పెద్ద బండను పెట్టారు సమాధికి. తర్వాత యేసయ్య అన్ని కార్యాలన్నీ అయిపోయి సమాధి పెట్టి 3వ రోజు తిరిగి వచ్చాడంట. 3వ రోజు తిరిగి వచ్చేసరికి 3వ రోజు తిరిగి వచ్చాడు యేసయ్య, సమాధి దగ్గరకు వచ్చాడు. లాజరును చూసి, లాజరు సమాధిని చూసి కన్నీళ్లు కారుస్తూ యేసు ప్రభు ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటుంటే దేవుని బిడ్డలారా, వాళ్ళ అక్క మరియానో మార్తానో అంటది, ఏమంటుందో తెలుసా? అయ్యా ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వేం చేయలేవు కదా, ఇప్పుడు ఏం చేయలేము, అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేయలేము కదా, ఇక నీ వల్ల ఏం చేయలేవు, మన వల్ల కాదు, చనిపోయినా ఇప్పటికే 3 రోజులు అవుతుంది, కంపు కొడతా ఉంటాడు అనేసి వాళ్ళ అక్కో చెల్లిలో ఏడుస్తా ఉంటుంటే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? విశ్వాసముతో ఒకే ఒక మాట పలికాడు, లాజరు బయటికి రా. ఒక్క మాటతో చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి పైకి లేచి బ్రతికి బయటికి వచ్చాడు. గట్టి కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యాలైనా జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, మాటను గుండెలో ముద్ర వేసుకోండి. విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యాలైనా దేవుడు చేస్తాడు. ఇప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నాతో పాటు చెప్పండి, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఆమేన్. నీతిమంతులు ఏం చేస్తాడంట దేవుడు? ఎంతమందికి ఆశీర్వాదం కావాలని ఉంది? అందరికి కావాలి, అందరికీ కావాలి ఆశీర్వాదం. ఆశీర్వాదం అందరికీ కావాలంటే ఏం చేయాలి? నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడాలి అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం పొందుకుంటే, బాప్తిస్మం పొందుకున్న ఆ రోజు నుంచి నీవు ఎవరు అంటే నీతిమంతురాలవు, నీతిమంతుడవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎందుకని దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు అని బైబిల్లో మనం చదివితే చాలా విషయాలు ఉన్నాయి. 2-3 మాటలు త్వరగా చదువుకుందాం. తీయండి, ఎందుకని దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తానంటున్నాడు? కీర్తనలు 34వ కీర్తన, 34వ కీర్తన, నీతిమంతులను ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? 34వ కీర్తన 17వ వాక్య భాగాన్ని చదువుకుంటాం. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతుల్ని ఆశీర్వదించడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటయ్యా అంటే, రాయబడిన మాటలు మనం చదివితే నీతిమంతులు యెహోవాకు మొరపెడతారు. ఎవరికి మొరపెడతారంట? నీతిమంతులు యెహోవాకు మొరపెడతారు. ఎలాంటి పరిస్థితుల్లో మొరపెడతారు అంటే, వాళ్ళకు కలిగిన శ్రమలన్నిటిలో మొరపెడతారంట. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే బలహీనమైపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ప్రభువుకి మొరపెట్టేటువంటి వారిగా ఉండాలి. ఆ శ్రమను బట్టి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆ శ్రమను బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఇక్కడ నీతిమంతులంట యెహోవాకు మొరపెడుతున్నారంట. యెహోవాకు మొరపెడుతున్నారంట నీతిమంతులు. ఈరోజు మనం సమస్య వచ్చినప్పుడు ఎవరికి మొరపెడుతున్నాం? ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి మొరపెడుతున్నాం? ఇరుకులు వచ్చినప్పుడు ఎవరికి మొరపెడుతున్నాం? మొరపెడుతున్నారా? కొంతమంది చావు బతుకుల్లో ఉన్నా కూడా ఏం చేస్తారంటే దేవునికి ప్రార్థనే చేయరు. ఇంకా ఏదన్నా చేయమను, పొద్దు గూపులు గొడ్డు చాకిరి చేయమన్నా మంచిగా పోయి ఒళ్ళు హోనం అయిపోయేదాకా గొడ్డు చాకిరి చేసి వస్తారు. కానీ ప్రార్థన చేయమంటే మాత్రం, దేవునికి మొరపెట్టమంటే మాత్రం చెయ్యరు. ఎందుకు రావట్లేదు? ఆ మనసు, ప్రార్థన చేసే మనసు రావట్లేదు. కుటుంబాలు పాడైపోతున్నా,
ఆలోచనలు పాడైపోతున్నా, జీవితాలు పాడైపోతున్నా కూడా దేవునికి మొరపెట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఎందుకని నీతిమంతులను ఆశీర్వదిస్తానంటున్నాడు అంటే, నీతిమంతులంట శ్రమలలో దేవునికి మొరపెడతారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు శ్రమలో ఎవరికి మొరపెడతారు? దేవునికి. చూడండి, బైబిల్లో మనం గమనించినట్లయితే దానియేలు ఉన్నాడు. దానియేలు ఎవరు అంటే ఒక మంచి ప్రార్థన పరుడు, నీతిమంతుడు. ఈ దానియేలుకి ఒక శ్రమ వచ్చి పడ్డది. అతన్ని ప్రార్థన చేయొద్దు, ఈ దేశంలో ఎవ్వడు కూడా ఆ ఫలానా దానికి తప్పితే ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు, ఒకవేళ ప్రార్థన చేస్తే వాళ్ళని తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తానని రాజుగారి దగ్గర నుండి ఆజ్ఞ వచ్చింది. ఈ దానియేలు ఎలాంటి వాడంటే ఏ పరిస్థితుల్లో అయినా ప్రార్థన చేయకుండా ఉండడు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంట దానియేలు? హల్లెలూయా, 3 సార్లు. ఈ 3 సార్లు ప్రార్థన చేసే దానియేలుకి ఒకసారి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడు? అతను తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? సింహాల బోన్ దగ్గరకు తీసుకెళ్లారు. సింహాల బోన్ దగ్గరకు తీసుకెళ్లి సింహాల బోన్ లో వేయాలి. ఈ సింహాల బోన్ లో వేయడానికి ముందుగా ఏం జరిగిందంటే, ఆ సింహాలు ఎలా ఉన్నాయో తెలుసా? నోరు తెరిచి ఎవరినన్నా వేసామనుకోండి, వాళ్ళు లోపలికి వచ్చి కింద పడక ముందే నోటితో ఎగిరి పట్టుకోవాలని చూస్తున్నాయి. ఏంటి అయ్యి? సింహాలు. అంత ఆకలితో ఉన్నాయి, అంతగా వాటి కడుపు కాలిపోతా ఉంది. అయితే ఈ దానియేలుని అనవసరంగా వాళ్ళు నిందలు మోపి, అవమానాలు మోపి, శ్రమలకు అప్పగించి సింహాల బోన్లోకి తీసుకొచ్చి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేస్తే దానియేలు ఏం చేస్తున్నాడు? సింహాలను ఆడిపిస్తున్నాడా? బాగా తల మీద తల చుట్టూ దూకుండా అమ్మా ఏం చేస్తున్నాడు? సింహాలని ఏం చేయట్లా. సింహాల బోన్లో కూర్చొని ఏం చేస్తున్నాడంటే, తనకు వచ్చిన శ్రమను బట్టి మోకరించాడంట. ఆకాశం ఇప్పుడు చేతులు ఎత్తాడంట. చేతులు ఎత్తి ఆ శ్రమలో ఏం చేస్తున్నాడంటే, దేవునికి మొరపెడతా ఉన్నాడంట. ఆ సింహాల బోన్లో దానియేలు మోకరించి దేవునికి మొరపెడతా ఉంటుంటే, ఇదిగో అక్కడ ఉన్నటువంటి సింహాల మధ్యలో మరొక సింహం వచ్చిందంట. ఆ సింహం ఏ సింహమో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహము. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ యోధా గోత్రపు కొదమ సింహం అక్కడికి దిగి వచ్చింది. నీతిమంతులు ప్రార్థన చేస్తే యెహోవా ఆలకిస్తాడు. నీతిమంతుల మొరను దేవుడు వింటాడు. ఈ దానియేలు మొరను విని దేవుడు దిగి వచ్చాడంట. దేవుడు దిగి వచ్చిన తర్వాత అప్పటి వరకు అరిసిన సింహాలని చల్లగా కూలైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఎగిరెగిరి దూకిన సింహాలు ఏం చేసినాయంట? యోధా గోత్రపు సింహం రాని కూలుగా ఉన్నాయంట. చల్లగా కూలు కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలారా, నీతిమంతులు దేవుడు ఆశీర్వదించడానికి గల మొట్టమొదటి కారణం ఏమిటంటే, నీతిమంతులు శ్రమలలో దేవునికి మొరపెడతారు. ఇప్పుడు నీకు శ్రమ వచ్చిందంటే నువ్వేం చేయాలంటే, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. అయ్యా, నాకు ఈ సమస్య వచ్చింది దేవా, ఇదిగో నా కుటుంబం ఎలా ఉందయ్యా, నా పరిస్థితులు ఎలా ఉన్నాయ్యా, యేసయ్యా నా పరిస్థితుల నుంచి నాకు విడుదల ఇవ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ప్రార్థన ముగించక లోపే నీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీతిమంతులను ఆశీర్వదించువాడు యెహోవాయే. నీతిమంతులను ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? వాళ్ళు దేవునికి మొరపెడతారు. రెండవ మాటను కూడా చదవండి. సామెతల పుస్తకం ముగించుకున్న యొక్క మాటను చదివి, సామెతల పుస్తకము 28వ అధ్యాయము మొట్టమొదటి వాక్య భాగం 28:1. ఎవ్వడు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె
ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారంటమ్మా? ధైర్యముగా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, నీతిమంతులను దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే, నీతిమంతులు ఎలా ఉంటారు? సింహం లాగా ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు దుష్టుడైన సాతాను వచ్చినప్పుడు కానివ్వండి, సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇబ్బందులు వచ్చినప్పుడు కానివ్వండి, రోగాలు వచ్చినప్పుడు కానివ్వండి, బాధలు వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారు? నీతిమంతులు ఏం చేస్తారంటే సింహం లాగా ధైర్యంగా ఉంటారంట. ఎవరు? నీతిమంతులు. నీతిమంతులను ఆశీర్వదించడానికి గల రెండవ కారణం ఏమిటంటే, సింహం ఎలాగైతే అడవికి రారాజుగా ధైర్యంగా ఉంటదో, అలాగే నీతిమంతులు కూడా వాళ్ళకి ఎన్ని నష్టాలు వచ్చిన వాళ్ళు కృంగిపోకుండా సింహం లాగా గట్టిగా ధైర్యంగా నిలబడతారంట. నీతిమంతులు ఆశీర్వదించడానికి గల రెండవ కారణం ఏమిటంటే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. కొంతమంది ఎప్పుడు పిరికి వాళ్ళ ఉంటారు, పిరికి వాళ్ళగా భయపడేవాళ్ళు, ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా ముందు ఏమొస్తుందంటే భయం వస్తుంది. ఏమొస్తుంది ముందు? ఏ సమస్య వచ్చినా ఏమవుతుందో, ఏం జరిగిందో, ఎలా ఉంటుందో ఏమని ఏం చేస్తారంటే ముందే వాళ్ళ గుండెను వాళ్ళే పిరికి గుండెలాగా చేసుకుంటారు. కానీ నీతిమంతులు ఎలాగుంటారంట? ఆ సమస్యలు వచ్చినప్పుడు సింహం లాగా ధైర్యంగా నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చదవండి, చివరి మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయము 35వ వాక్య భాగం. నీతిమంతులను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తానంటున్నాడు అంటే, మత్తయి సువార్తమానం 25వ అధ్యాయము 35వ వాక్య భాగం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు. నేను పొరుగువారిగా ఉండిని, నన్ను చేర్చుకున్నారు. ఆ తర్వాత 37 చదవండి, 37వ వాక్యం చదవండి. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావయ్యా? మేమెప్పుడు నీకు ఆహారం ఇచ్చాము? ఎప్పుడు నువ్వు దప్పికొన్నావు? మేము ఎప్పుడు నీకు దాహానికి నీళ్ళు ఇచ్చాము? ఎప్పుడు పొరుగువాడిగా ఉన్నావు? నేను ఎప్పుడు మేము చేర్చుకున్నాము అని నీతిమంతులు అంటా ఉన్నారంట. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ చెప్తారు గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చివరి మాట చదువుకొని ముగించుకుందాం. నీతిమంతుల్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడో దానిలో 3వ మాట, నీతిమంతులను ఆశీర్వదించడానికి గల కారణంలో 3వ మాట ఏమిటంటే, అక్కడ రాయబడిన మాట, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. ఇప్పుడు ఆకలి కొన్న వారికి ఏం పెడతారు? కొంతమంది ఏం పెడతారు తెలుసా? ఆకలి కొన్న వాళ్ళకి ఆహారం పెట్టరు, విషం పెడతారు. అర్థమవుతుందా? ఆకలి కొన్న వాళ్ళకి ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి. కానీ ఏం పెడతారు? కొంతమంది విషం పెడతారు. సస్తే సావు, నువ్వు బతికినా ఒకటే, బతకపోయినా ఒకటే, నువ్వు భూమి మీద ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏం చేస్తారంటే ఆకలి కొన్న వాళ్ళకి ఆహారం పెట్టకుండాంట విషం పెడతారు. ఇక్కడ నీతిమంతులకు ఉన్నటువంటి లక్షణాల్లో 3వది ఏమిటంటే, ఆకలి కొన్న వారికంట నీతిమంతులు ఆహారం పెట్టి వారిని తృప్తి పరుస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఎవరికి ఆహారం పెడుతున్నారు తెలుసా? దేవుని సేవకులు అనబడుతున్నటువంటి యేసయ్యకి ఆహారం ఇస్తా ఉన్నారంట. యేసయ్య వాళ్ళ మధ్యలోకి వచ్చాడంట. ఎవరి మధ్యలోనికి? నీతిమంతుల మధ్యలోనికి యేసయ్య వచ్చాడంట. యేసయ్య నీతిమంతుల మధ్యలోకి వచ్చి ఎలా ఉన్నాడంటే ఆకలితో ఉన్నాడంట. యేసుక్రీస్తు ఆకలితో ఉంటే
నీతిమంతులు ఏం చేశారో తెలుసా? యేసయ్యకి కడుపు నిండా ఆహారం పెట్టారంట. యేసయ్య వచ్చినప్పుడు ఆ దాహంతో యేసుక్రీస్తు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ దాహంతో ఉన్నటువంటి యేసయ్యకు నీళ్లు పోసారంట. అంటే ఆహారం పెట్టారు, నీళ్లు పోసారు, యేసయ్యని ఏం చేశారు? తృప్తి పరిచారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది మనకు తెలియకుండానే మన ఇంటికి దేవుని రూపంలో వస్తారు. అడుక్కునే వాళ్ళు కానివ్వండి, భిక్ష వేసే వాళ్ళు కానివ్వండి. ఎలా వస్తారు తెలుసా? దేవుని రూపంలో వస్తారు. వాళ్ళు మనకి ఎలా కనపడతారు? పైకి అడుక్కునే వాళ్ళలాగా, లేకపోతే బట్టలు సరిగ్గా లేని వాళ్ళలాగా, లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా నీచంగా ఉన్నటువంటి వాళ్ళలాగా. అలాంటి వాళ్ళు ఎక్కడికి వస్తారంటే ఒక్కోసారి మన ఎదురు పడతారు. వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఆహారం ఇస్తారా ఇవ్వరా అని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. వాళ్ళు దాహంతో నీళ్ళు అడిగితే, నీ బట్టలు బాగలేదు, నీ అవతారం బాగలేదు, నీళ్ళు వేవులేవు, వరికాడికి పోయి కొట్టుకొని తాగు అని అంటారనేసి ఏం చేస్తాడంటే చూస్తా ఉంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తెల్ల బట్టలు వేసుకొని మంచి దేవదూతలకు పోతే ఎవరైనా పెడతారమ్మా. అర్థమవుతుందా? ఎవరైనా పెడతారు. కానీ ఒక భిక్షగాడిలాగా, లేకపోతే ఏమి లేని వ్యక్తిలాగా, అలాంటి వ్యక్తుల రూపంలో దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా నీతిమంతులు ఏం చేశారో తెలుసా? వాళ్ళకి ఆహారం పెట్టారంట. వాళ్ళకి తెలియకుండా ఏం చేశారంట? దాహానికి నీళ్ళు ఇచ్చారంట. ఇంకా ఏమని రాయబడింది అక్కడ 35వ వాక్య భాగంలో? పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని కూడా నువ్వు మా దగ్గర ఉండటానికి వీలు లేదు, నువ్వు వెళ్ళిపోని అనటానికి లేదు. నీతిమంతుల యొక్క లక్షణం ఏమిటంటే అనేక మందిని చాలా తీసే గుణం ఉండాలి నీతిమంతులకు. ఈ నీతిమంతులకు ఉన్న గుణం మూడవది ఏంటంటే వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు. వాళ్ళు మన దేశం వాళ్ళు కానప్పుడు వారిని ఏం చేయాలంటే మనము చాలా తీయాలంట. వాళ్ళని పరదేశంలో వాళ్ళని ఏం చేయాలంట? చేర్చుకోవాలంట. నీతిమంతులకు ఉన్నటువంటి మూడవ లక్షణం ఏమిటంటే ఇతరులను వారి యొద్దకు చేర్చుకుంటారు. ఇప్పుడు అన్ని జరిగిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎప్పుడు మా దగ్గరకు వచ్చావయ్యా? నీతిమంతులు అడుగుతా ఉన్నారంట, యేసయ్యా నువ్వెప్పుడు మా దగ్గరకు వచ్చావు? మేమెప్పుడు నీకు అన్నం పెట్టాం? నువ్వెప్పుడు మా దగ్గరకు దాహంతో వచ్చావు? మేమెప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాం? నువ్వెప్పుడు మాకు పరదేశిగా వచ్చావు? మేమెప్పుడు నిన్ను చేర్చుకున్నాం? మేము నిన్ను ఎప్పుడు చేర్చుకోలేదే, మీకు దాహానికి ఇవ్వలేదే, మీకు ఆహారం పెట్టలేదే, మరి నన్ను చేర్చుకున్నావు అనేసి అంటున్నావేంటి? నాకు దాహం తీర్చావని అంటున్నావేంటి అనేసి నీతిమంతులు అడుగుతా ఉంటుంటే దేవుడు అన్నాడంట, నేను వచ్చాను, మీరేం చేశారు? నాకు దాహం తీర్చారు, నాకు ఆహారం పెట్టారు, నాకు నివాసం ఇచ్చారు. ఏమిచ్చారంట? ఇదిగో పలానా రూమ్ లో ఉంటూ మంచిగా బ్రతుకు, పలానా ఇంట్లో ఉండు, ఇదిగో నీ పరిస్థితి ఇలా ఉంది కదా, నీకు జీవిత ఆధారం లేదు కదా, ఏ పని లేదు కదా, ఇదిగో పలానా ఇలా వచ్చి ఉండు, మంచిగా ఆశ్రయం తీసుకో, ఇంట్లో ఉండు, చక్కగా బ్రతుకు అని ఈ పరదేశులను ఏం చేశారంట? చేర్చుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల మూడవ లక్షణం ఏమిటంటే పరదేశులను చేర్చుకుంటారు. పరదేశులను చేర్చుకుంటారు. మనం కూడా ఎవరన్నా ఇప్పుడు ఉదాహరణకి ఒక భార్య ఉందనుకోండి, భర్త కొట్టాడు, పిచ్చిగా కొట్టాడు, దుమ్ముగా కొట్టాడు, తాగొచ్చు దుమ్ముగా కొడితే ఆమె ఏం చేస్తుంది? రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది. రోడ్డు మీదకి వచ్చి కూర్చున్న తర్వాత బాగా అయితేనే బాగా కన్నులు తిన్నదిలే, వాళ్ళ ఆయనతో బాగా దెబ్బలు పడ్డారని సంతోషపడాలా, లేకపోతే ఆమె తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకోవాలా? ఇంట్లో చేర్చుకోవాలి. చెప్పడానికి బాగానే చెప్తున్నారు కానీ మరి చేర్చుకుంటున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఈసారి కొట్టినప్పుడు చెబుతాను, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాళ్ళని అంట మనం ఏం చేయాలి? అమ్మా ఇదిగో కొద్దిగా ఒకరోజేపు మీ ఆయన తాగుడు దిగిపోయిందా కదా, ఇక్కడికి రా, ఇక్కడ ఉండు, ముద్ద అన్నం తిన్నావో తినలేదు, నీళ్లు తాగు తాగేవో లేదు,
ఇప్పటి వరకు మరి అలసిపోయావు కదా, ఇంట్లోకి రా, ఒక ముద్ద అన్నం తిను, ఒక చుక్క నీళ్లు తాగు, లేకపోతే ఇదిగో బట్టలు లేవు కదా, మంచి బట్టలు వేసుకో, నా దగ్గర బొచ్చని బట్టలు ఉన్నాయి వేసుకో అనేసి ఏం చేశారంటే నీతిమంతులంట పరదేశులను చేర్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చేర్చుకునే స్వభావము కలిగిన వారు నీతిమంతులు. ఈ నీతిమంతులు మనం ఇంకా యేసు ప్రభు పుట్టే దినాలలో మనం గమనిస్తే యోసేపు ఏం చేశాడంటే మరియకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమైంది. పరిశుద్ధాత్మ ద్వారా మరియకు గర్భమైంది. యోసేపు మరియా వాళ్ళిద్దరు కలవలేదు. యోసేపు మరియా వాళ్ళిద్దరు ఇంకా పెళ్లి కాలేదు, పప్పన్నలు మాత్రమే అయినాయి. మరియమ్మ కడుపుతో ఉంది. యోసేపు అనుకుంటున్నాడు ఏమికేంది పెళ్లి కాలేదు కదా, నేను నా భార్య దగ్గరికి వెళ్ళలేదు కదా, ఏమికేంది ఇట్లా కడుపు అయిపోయింది అనేసి ఒకటే కలవరం, ఈమెకి కడుపు ఎట్లా వచ్చింది, ఏమి ఎలాగ అయిపోయింది అనేసి ఒకటే కలవరంతో కలవరపడతా ఉంటుంటే దేవదూత రాత్రి పూట యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందో తెలుసా? ఇదిగో నీ భార్య గర్భం ధరించింది ఒక మనుషుని ద్వారా కాదు. అనుమానంతో ఉన్నావు కదా, అనుమానంతో నీ భార్యని ఎవరో కూడారని ఇదిగో ఇలా అనుమానంతో అదే అనుమానంతో పడుకున్నావు కదా, నీ భార్య గర్భం ధరించింది ఇదిగో ఏ మనుషుని ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెప్పగానే యోసేపు ఏం చేశాడో తెలుసా? తన భార్యను కడుపుతో ఉన్నటువంటి భార్య కాదు, భార్యగా చేసుకోక ముందు ఉన్నటువంటి మరియం ఏం చేశాడంట? ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో పెట్టుకొని ఎప్పటిదాకా ఆమెకు తోడుగా ఉన్నాడో తెలుసా? యేసయ్య ఆ గర్భములో నుండి బయటకు వచ్చేంత వరకు ఆమెను జాగ్రత్తగా చూశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భార్యని ఎలా చూస్తారంటే పని మనిషిలాగా చూస్తారు. భార్యని ఎలా చూస్తారంటే పని మనిషిలాగా చూస్తారు. పొద్దు గూపులు భార్యతో ఒకటే పని చేపిస్తారు, ఒకటే పని. ఇంకా మీ ఇంట్లో ఎలా ఉండాలంటే ఒక పని మనిషి అన్నమాట. పెళ్లి చేసుకుంది ఎందుకంటే ఇంట్లో పని మనిషిగా ఉండటానికి, అంతేనా? ఆమేన్, హల్లెలూయా. భార్యల్ని ప్రేమించాలి, భార్యల్ని ప్రేమించాలి. దేవుడు ఇచ్చినటువంటి భార్యల్ని ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. యోసేపు ఏం చేశాడంటే ఆమెను చేర్చుకున్నాడంట. ఆ మాట అతని గురించి ఏమన్నా రాయబడి తీయండి. మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం ముగించుకున్న 1వ అధ్యాయము, మత్తయి సువార్తమానం 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుంటారు. చదువు తొందరగా 19. మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం 19వ వాక్య భాగం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడిచిపెట్టాలని చూశాడు. కానీ చివరికి ఏం జరిగిందో ఆ తర్వాత కింద 20వ వాక్యం చదవండి. అదే 21 తర్వాత వాక్యం, 19 తర్వాత వాక్యం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఇప్పుడు ఇతని పేరు ఏమని రాయబడింది 19వ వాక్యంలో? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. యోసేపు ఎవరంటమ్మా? నీతిమంతుడు. ఈ నీతిమంతుడు ఏం చేశాడు? తన భార్యను చేర్చుకున్నాడంట. తన భార్యను ఏం చేశాడంట? ఇంట్లోకి చేర్చుకున్నాడంట. అప్పటి వరకు అనుమానంతో ఉన్నాడు, భార్యతో అనుమానంతో ఉన్నాడు. ఎందుకు అనుమానం అంటే పెళ్లి కాకముందే గర్భం ధరించింది. ఏ మనిషి వచ్చాడో, ఏం చేశాడో, ఎలా అయిపోయిందో ఏమో అని అనుకొని దేవుణ్ణి అనుమానంతో ఉండే కారణాన్ని బట్టి ఏం జరిగిందంటే అనుమాన పడతా ఉన్నాడు భార్య మీద. అనుమాన పడతా ఉంటుంటే దేవదూత వచ్చి తనకున్న అనుమానం అంతా ఏం చేసిందంటే తొలగించింది. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట జరిగిన తర్వాత దేవదూత వచ్చి చెప్పిన తర్వాత ఏం చేశాడంటే తన భార్యను చేర్చుకొనుటకు భయపడబాకు అని దేవదూత మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.
నీతిమంతులను దేవుడు ఆశీర్వదించుటకు గల మూడవ కారణం ఏమిటి అంటే, నీతిమంతులు అడగక మునిగే ఆహారం పెట్టారు, నీతిమంతులు దాహమని అడగక ముందే దాహం తీర్చారు, నీతిమంతులు పరదేశులను చేర్చుకున్నారు. నీతిమంతుల యొక్క లక్షణం ఏమిటాయి అంటే ఇతరులను చేర్చుకునే స్వభావం. ఇతరులను ఏం చేసే స్వభావం? చేర్చుకునే స్వభావం. చివరిగా 4వ మాట, నీతిమంతులను ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? కీర్తనలు 140వ కీర్తన 13వ వాక్య భాగం. 140వ కీర్తన 13వ వాక్య భాగం. నిశ్చయముగా నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయి చూడండి, నాకు చూడండి, చివరి పాయింట్. నీతిమంతులను ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటాయి అంటే, నీతిమంతులంట ఏం చేస్తారంటే, అక్కడ రాయబడిన మాట, నీతిమంతులు దేవుని నామాన్ని బట్టి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఏం చేస్తారంటమ్మా? కృతజ్ఞతాస్తుతులు. ఏం చేస్తారంట నీతిమంతులు? కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడు దేవునికి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. ఇంట్లో ఉన్నప్పుడైనా, చర్చికి వచ్చినప్పుడైనా, ఎక్కడున్నా కూడా నీతిమంతుల యొక్క లక్షణం ఏమిటంటే, నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి ఎప్పుడు కూడా, ప్రభువా ఆహారం ఇచ్చినందుకే స్తోత్రం అయ్యా, ఇదిగో ఇల్లు ఇచ్చినందుకే స్తోత్రం అయ్యా, ఇదిగో పిల్లల్ని ఇచ్చినందుకే స్తోత్రం అయ్యా, ఇదిగో మంచి సంఘాన్ని ఇచ్చినందుకే స్తోత్రం అయ్యా, ఇదిగో నాయనా ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రం అయ్యా, నశించిపోతున్న ప్రజలను కాపాడుతున్నందుకే స్తోత్రం నాయనా అంటే ఏం చేస్తారంట? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీవే నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులను నా దేవుడు ఆశీర్వదించును గాక. ఇక్కడ నీతిమంతులుగా ఉండి ఆయన రక్తంతో కడగబడిన ప్రజలను ప్రభు ఆశీర్వదించును గాక. ఆయన కృపను పొందుకున్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆయన రక్తంతో కడగబడిన వారిని దేవుడు ఆశీర్వదించును గాక. సింహం వలె నీతిమంతులు ధైర్యంగా ఉందరు గాక. నీతిమంతులు అనేకులను చేర్చుకొందురు గాక. నీతిమంతులు దేవునికి మొరపెట్టుదురు గాక. నీతిమంతులు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్. తలలో మంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తలలో మంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. నీతిమంతుడుగా మారాలని ఆశ నీలో ఉందా? యేసయ్య రక్తంతో కడగబడు బాప్తిస్మం